ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. యుద్ధం చేయమన్నారు కృష్ణ పరమాత్మ. కానీ మనస్సును సమత్వ భావనలో ఉండేట్టుగా ఉంచుకోమన్నారు. సమభావన ఉండాలి. జయం కానీ అపజయం కానీ, దుఃఖం కానీ సుఖం కానీ, లాభం కానీ అలాభం కానీ, మానం కానీ అవమానం కానీ, ఏదైనా కానీ కాక ప్రపంచ మానవులందరికీ అందినటువంటి దివ్య సందేశం అండి ఇది. కాబట్టి ఆ విధంగా చెప్పిన తర్వాత బుద్ధి నిశ్చయాత్మకంగా ఉండాలి అని మళ్ళీ చెప్తూ ఉన్నాడు. ఆత్మజ్ఞానంతో చెప్పిన సాంఖ్యయోగ విషయం కానీ, కర్మ చేయాలని చెప్తూ వస్తున్నటువంటి కర్మయోగంలో కానీ, కర్మ ప్రారంభించి నడిపించడమే చేయాలి, కర్మ నిష్ఫలం కాదు. ఒకవేళ కర్మ మధ్యలో ఆగిపోయి ఉన్నట్టయితే తప్పు కాదు, ఎంత పని చేశామో అంత ఫలితం లభిస్తుంది. ఆ ఫలితం అనేటటువంటిది అది నాకే కావాలి అనుకోకూడదు అని అనాసక్త యోగం లేదా నిష్కామ కర్మయోగం అనేటటువంటిది చెప్పబోతారు కృష్ణ పరమాత్మ. కానీ నీ మనస్సు నిశ్చలంగా ఉండాలి, నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఉండాలి, కర్మ చేయడానికి నిశ్చయాత్మకమైన బుద్ధి ఉండాలి. అలా కాకుండా అటు ఇటు పరిగెత్తేటటువంటి విధంగా ఉండకూడదు. ఒక డ్రైవరు కారు నడుపుతూ ఉంటే లేదా ఏదైనా వాహనం నడుపుతూ ఉంటే నిశ్చయాత్మక బుద్ధి లేదనుకోండి, ఏమవుతుంది? ప్రమాదం జరుగుతుంది. మామూలు పిల్లవాడు సైకిల్ తొక్కేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్త జాగ్రత్త అని ఎందుకు చెప్తారు? దాని మీద ఏకాగ్రత ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో. అదేవిధంగా పుస్తక పఠనం విషయంలో నిశ్చయాత్మక బుద్ధి లేకపోతే 100 పేజీలు చదివిన తర్వాత ఏమీ తెలిసింది అని అంటే ఏమీ లేదు, అంటే దాని మీద మనస్సు లేదు. అనేక విధాలుగా మనస్సు పరిగెత్తుతుంది. కాబట్టి యుద్ధం చేసేటప్పుడు కూడా అర్జున నీ మనస్సు నిశ్చయాత్మకంగా ఉండాలని చెప్తూ, వ్యవసాయాత్మిక బుద్ధి రేకే కురునందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం. నిశ్చయముతో ఉండు బుద్ధిని ఉంచవలయును పనుల లోపల, పలు విధాలనంతములు అనిశ్చయాత్ములవి బుద్ధులు. నిశ్చయం లేదు, మనస్సు పరిపరి విధాలుగా పోతూ ఉంటుంది. అంతెందుకండి, వంట చేసేటటువంటి సందర్భంగా నిశ్చయాత్మక బుద్ధి లేదనుకోండి, కూర చేస్తూ ఉన్నాము, ఎవరైనా కానీ మనమే చేస్తూ ఉన్నాము, మన చెల్లెలు అక్క ఎవరైనా చేస్తూ ఉండొచ్చుగాక, మనస్సు ఆ వంట మీద లేకపోతే ఏమవుతుంది? కూరలో 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఉప్పు వేశారనుకోండి, అంటే నిశ్చయాత్మక బుద్ధి ఉంటే ఒకసారి వేసింది అట్లాగే గుర్తుంటుంది. కాదు, పరిపరి విధాల మనస్సు ఉంటే అధ్యయనం, అనుశీలనం, పరిశీలనం ఎందులో అయినా కానీ, ముఖ్యంగా పరిశోధనలో నిశ్చయాత్మక బుద్ధితో చేయాలి. నీవు ఈ యుద్ధం చేసేటప్పుడు కూడా నిశ్చయముతో ఉండు బుద్ధిని ఉంచవలయును పనుల లోపల. కేవలం ఇక్కడ అర్జునుడికి ఒక్కని కొరకే కాదండి. అందుకే భగవద్గీత విశ్వమానవ సందేశాన్ని అందించిందని చెప్తారండి పెద్దలు. ఆదిశంకరులు, రామానుజులు, మధ్వాచార్యులు, స్వామి శివానందులు, రమణ మహర్షి, ఎవరెవరు గీతను గురించి వ్యాఖ్యానం చేశారో అందరూ కూడా, మహాత్మా గాంధీ మొదలైనటువంటి వాళ్ళు, లోకమాన్య బాలగంగాధర్ తిలక్, అరవింద యోగి, అందరూ భగవద్గీతకు సంబంధించి మానవ జీవితానికి ఎట్లా మనం అన్వయించుకోవాలి అని చెప్పారనేది మనం గుర్తించినట్టయితే, ఎవరు ఏ పనిలో చేస్తూ ఉన్నటువంటి వాళ్ళైనా కానీ తప్పనిసరిగా నిశ్చయాత్మక బుద్ధి ఉండి పనిచేయాలనేటటువంటిది ప్రత్యేకంగా ఇక్కడ చెప్పారండి. ముఖ్యంగా దృశ్య పదార్థాల మీదకి మనస్సు పోరాదు, మనస్సు ఏకాగ్రంగా ఉండాలి. ఏకాగ్రంగా ఉంటే అఖండమైనటువంటి శక్తి సాధించగలుగుతాం. ఇది గీతా సందేశం అండి. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ.